మిత్రులారా, మన పార్లమెంటులో, అసెంబ్లీలో, అదేవిధంగా గ్రామాల్లో ఏం జరుగుతున్నది మీరు గమనిస్తున్నారా? పార్లమెంట్లో తప్పులు చేసిన వాళ్ళు దర్జాగా బతుకుతున్నారు. అదేవిధంగా అసెంబ్లీలో తప్పులు చేసిన వాళ్ళు, అవినీతికి పాల్పడిన వాళ్ళు దర్జాగా బతుకుతున్నారు. ఊర్లలో కూడా అంతే. ఈ పరిస్థితిని మార్చాలని మీకు అనుకుంటలేరా? ఈ దినము అధికారంలో ఉన్నోడు ఓట్ల దొంగతనం కూడా చేస్తున్నాడు. రేపు ఇంకోటి వస్తే వాడు కూడా చెయ్యొచ్చు కదా. అందుకొరకు ఒకే ఒక పరిష్కారం ఉన్నది. అదేమిటంటే రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ పౌరులోకి రావాలి. ఎందుకంటే రాడికల్ అంటే పరివర్తన, మెరిటోక్రటిక్ అంటే మేధావుల పార్టీ. మేధావులు ఇంతవరకు దొంగల చేతుల్లో ఉన్నారు, అధికారుల చేతుల్లో ఉన్నారు, అహంకారుల చేతుల్లో ఉన్నారు. వీళ్లకు పవర్ వస్తే రాడికల్గా మార్పులు తీసుకొస్తారు. అందుకొరకు వచ్చే ఎన్నికలలో తప్పకుండా ఈ పార్టీ రావాలి. అదేవిధంగా ఇప్పటి నుంచి ఎంతమంది మెంబర్స్ వస్తారో వాళ్ళు మెంబర్స్ అయినటువంటి సీనియారిటీ బట్టి వాళ్ళకి సీట్లు కూడా తగ్గుతాయి. డబ్బును చూసి కాదు, కేవలం మేధావులను చూసి, అదేవిధంగా వాళ్ళు చేసేటటువంటి పనులను బట్టి, అదేవిధంగా మార్పు కోరేటటువంటి విధానాన్ని పట్టుకొని టికెట్లు ఇస్తాము. కాబట్టి మొత్తం పార్లమెంట్లో, అసెంబ్లీలో, గ్రామాల్లో మార్పు రావాలి. మనము ముందు పడాలి. లేకుంటే మళ్ళీ దొంగలు అయిపోతారు. ఒకవేళ మేము ఉన్నప్పుడు కూడా, అధికారులు ఉన్నప్పుడు కూడా దొంగలు ఏమైనా వచ్చిరనుకో, వాడిని ఇమీడియట్గా సస్పెండ్ చేసేస్తాం. రికాల్ కూడా లేదు. అది ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎవరైనా కానీ ఇమీడియట్గా సస్పెండ్ చేసేసి మళ్ళీ 10 సంవత్సరాల వరకు అధికారంలో రాకుండా చేసేస్తాం. ఒకవేళ ఇట్లా చేయకుంటే ఎవరు బాగుపడరు, అవినీతి పోదు, అన్యాయాలు పోవు అనే విషయాన్ని గమనించి మీరందరూ ఇమీడియట్గా మీ సీనియారిటీని నిరూపించుకోవడానికి మెంబర్షిప్ తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నా.